ప్రజాస్వామ్యంలో మహిళలకి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ప్రజాప్రతినిధులు కౌన్సిల్ హాల్‌లో నిండు సభలో వాళ్ళు వాళ్ళ ఓటు హక్కుని అంటే చైర్మన్‌ని, వైస్ చైర్మన్‌ని ఎన్నుకునే క్రమంలో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మా కౌన్సిలర్ల మీద దాడి చేయడం, ఇష్టారీతిగా ప్రవర్తించడం, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తాకడం అనేది చాలా దురదృష్టకరం. అసలు ఎటు పోతుంది ప్రజాస్వామ్యము, ప్రజాపాలన అంటున్నారు, ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు. మరి ఇంద్రమ్మ రాజ్యంలో మహిళలకి ఇచ్చే గౌరవం ఇదేనా? మరి ఇంద్రమ్మ ఇదేనా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇట్లా మహిళల పట్ల బిహేవ్ చేయమని, ప్రవర్తించమని చెప్పేసి చెప్తున్నారు. నిండు సభ అది, కౌన్సిల్ సభ. అక్కడ మినిస్టర్ గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. వారి ముందే ఇవన్నీ జరుగుతున్నా కూడా అసలు ఏది జరగట్లేదన్న విధంగా కూడా వాళ్ళు బిహేవ్ చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అండ్ ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని తీసుకొని మహిళా కమిషన్ని అప్రోచ్ అవ్వడానికి వెళ్తున్నాము. ఖచ్చితంగా లీగల్గా కూడా మేము ప్రొసీడ్ అవుతాము. అసలు రాజకీయం ఎటు పోతుంది? కేవలం ప్రజలకి మనం సేవ చేయడానికి వచ్చాము రాజకీయాలలో. కానీ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా రాజకీయాన్ని కూనీ చేసేసి ఆ పదవి కావాలని చెప్పేసి ఎంతకైనా దిగజారుతాం అనే విధంగా కూడా బిహేవ్ చేస్తున్నారు. అక్కడ అంతా జరుగుతున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకపోవడం, అక్కడే ఉన్న ఎంఆర్ఓ గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అంత జరుగుతున్నా కూడా వారికి ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఉల్టా వాళ్ళ మీదనే దాడి చేసి వాళ్ళ మీదనే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం. అక్కడ అంత ఇన్సిడెంట్ జరుగుతుంటే అక్కడ పోలీస్ ఆఫీసర్ చూసి ఆ డోర్స్ మూసేసి బయటికి వెళ్ళి మీరు కొట్టుకొని ఏమైనా చావండి అని చెప్పేసి అట్లా ప్రవర్తించడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఇక్కడ ఎట్లుందనంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు, పైన ముఖ్యమంత్రి ఎట్లున్నాడో కింద ఉన్న నాయకులు కానివ్వండి, వారి కింద పనిచేసే అధికారులు కానివ్వండి, అంతే చిల్లరగా, అంతే దారుణంగా వ్యవహరిస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది.